ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీభగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రతప్పిత. ఇంతవరకు అయింది కదా, అంతవరకు అయింది. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఈ ప్రకృతి నుండి పుట్టిన సత్వగుణము, రజోగుణము, తమస్సు అనే ఈ మూడు గుణాలు ఈ దేహము యందు ఉన్న దేహిని బంధిస్తున్నవి అని చెప్పుకుంటున్నాం. ఈ చెప్పుకున్న తర్వాత మనకి ఇక్కడ భగవంతుడు ఇక్కడ ప్రకృతి వలన పుట్టిన ఈ గుణకార్యాలు ఏవైతే ఉన్నాయో దేహిని అంటే లోపట ఉన్న జీవుడిని దేహము యందు కట్టిపడి వేస్తున్నవి అని భగవంతుడు చెప్పాడు. ఏ మహాబాహు అని చెప్పాడు. ఇక్కడ అర్జునుడికి ఉపయోగించి ఉన్న మహాబాహు అనే విశేషము ఇక్కడ ఒక అభిప్రాయం ఉందని నేను చెప్పుకున్నాం. అంటే శత్రువుని ఏ రకంగా ఇక్కడ బాహుబలం అంటే అనేక శత్రువుల్ని చంపాను అనే అభిమానం ఉన్నవాడని అర్థం. అయితే నిజంగా మహాబాహు అనే పేరుకి తగిన వాడని ఈ గుణాలు, ఈ మహాబాహు అని పేరుకు తగినట్టుగా ఈ గుణాలు జయించాలి, వాటి బంధం నుండి విడిపించుకోవాలి అను విశేషం ఇందులో అడిగి ఉందని నేటివరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మన శరీరం యందు అభిమానము చేత, అభిమానం కలిగి ఉండడం చేతనే ఈ బంధించబడడానికి ఈ గుణాలు కారణమై ఉన్నది అని నేటివరకు చెప్పుకున్నాం. దానికి భాష్యంలోనే పూర్వపక్షి ఒక ప్రశ్న వేశాడు. నను దేహినా లిప్యతే ఇది ఉక్తం తత్కథం ఇహ నిబధ్నంతి ఇది అన్యత్ ఉచ్యతే. ఓయి దేహి లిప్తుడు కాడు అని 13వ అధ్యాయంలో 31వ శ్లోకంలో చెప్పాడు కదా. దేహిన లిప్యతే, దేహి లిప్తుడు కాడు అంటే జీవుడు లిప్తుడు కాడు, దేనిని అంటుకోడు అని చెప్పబడింది కదా. మళ్ళా ఇక్కడ గుణాలు బంధిస్తున్నాయి అని చెప్తున్నారేంటి? ఈ దేహిని జీవుడు దేనికి లిప్తుడు కాడు, దేనిని అంటుకోడు, దానిని ఎవరు తాకరు అని చెప్పినప్పుడు ఇక్కడ గుణాలు బంధిస్తున్నాయంటారేంటి? ఇది విరుద్ధంగా చెప్పినట్లుగా కదా. 13వ అధ్యాయంలో ఒకలాగా, 14వ అధ్యాయంలో ఒకలాగా.
ఏమైనా అర్థం ఉందా, ఇలా చెబుతున్నారేంటి అని ప్రశ్న వేశాడు. దానికి సమాధానం ఏమిటంటే పరిహృతం, పరిహరిస్తాం. దాన్ని పరిహరిస్తాం. ఏంటంటే అస్మాభిః ఇవ శబ్దేన నిబధ్నంతి ఇవ ఇతి. అందుకే మేము ఇక్కడ నిబధ్నంతి ఇవ అన్నాం. నిబధ్నంతి ఇవ అని అన్నాం, కానీ నిబధ్నంతి ఏవ అనలేదు, నిశ్చయార్థకంగా చెప్పలేదు. బంధిస్తున్నట్లు వలె అని మేము ఇక్కడ ఇవ శబ్దాన్ని అధ్యాహారం చేసుకుని దీనిని పరిహరించాము. ఇవ అని చెప్పామే తప్ప బంధిస్తున్నది అంటలేదు. బంధిస్తున్నట్లు, ఎవడైతే దేహంతో కూడుకుని నేను అనుకుంటాడో ఆ జీవుడు వాడికి బంధిస్తున్నట్లుగా వాడు దానితో వ్యధ చెందుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. కానీ జ్ఞానులకి ఈ జీవుడు అని పేరుతో కూడుకుని ఎవరైతే పిలుస్తున్నారో ఆ ఆత్మని ఏ గుణాలు కానీ ఏవి బంధించవు అని అర్థం. యువ శబ్దాన్ని వాడింది కదా, అర్థమైంది కదా. అందువల్ల ఇక్కడ నెక్స్ట్ శ్లోకానికి, 6వ శ్లోకానికి చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, గుణములు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణాలు. ఇక్కడ గుణాల గురించి ఇక్కడి నుంచి చెప్తాడు, అందులో చెప్తున్నా. సత్వగుణము, రజోగుణము, తమోగుణము 3 గుణాలు. వీటి యందు చాలా అల్పమైనది, నికృష్టమైనది తమోగుణం. సత్వగుణము, రజోగుణము కంటే అల్పమైనది, నికృష్టమైనది తమోగుణం. దీనిని, ఈ తమోగుణాన్ని జయించిన వాడికి, పోని తమోగుణం బాగా బంధాన్ని కలిగించి నికృష్టమైనది, తక్కువ స్థాయి గలది, దాన్ని జయించాము కదా అనుకుంటే రజోగుణంకి వస్తాం. రజోగుణము ఏదైతే ఉందో అది ఆ తమస్సు గుణాన్ని జయిస్తే రజోగుణం బంధమై ఉంటుంది. ఆ రజోగుణాన్ని కూడా జయించిన వాళ్ళకి సత్వగుణమే బంధమై ఉంటుంది. ఎంతవరకు రజస్సు తమస్సు గుణాలు సంబంధము ఏ కించిత్ కొంతైనా సత్వగుణంలో చేరి ఉంటుందో అంతవరకు సత్వగుణము బంధమే. శుద్ధసత్వం అనేది ఉండడం కష్టం. శుద్ధసత్వం అనేది ఎవరికి ఉంటుంది? హిరణ్య గర్భాది దేవతలకు ఉంటుంది శుద్ధసత్వగుణం. అలాంటి శుద్ధసత్వగుణంతో కూడుకుని ఉండడం చాలా కష్టం. రజస్సు తమస్సు గుణములు కొంతైనా సత్వగుణంలో చేరి సత్వగుణం కొంచెం కలుషితమైనప్పుడు అలాంటి సత్వగుణం కూడా బంధమై ఉంటుంది. అందుకే ఈ సత్వాన్ని కూడా జయించి శుద్ధసత్వం యందే నిలబడాలి. ఈ సత్వగుణాన్ని కూడా కలుషితమైన రజస్సు తమస్సు చేత కలుషితమైన సత్వగుణాన్ని కూడా జయించి శుద్ధసత్వం దగ్గర నిలబడాలి. అందువల్ల ఆ రకంగా అయితే గుణాలు పట్టు నుండి విడుదల కలుగుతుంది. 3 గుణాల పట్టు నుండి విడుదల కలిగే మార్గం దొరుకుతుంది. ఎవరికైతే శుద్ధసత్వం కలుగుతుందో అలాంటి వాడికి పరమేశ్వరుడే గురువుగా అతనికి జ్ఞానబోధ చేస్తాడు, శుద్ధసత్వం. అందువల్ల భగవంతుడు సత్వాదుల యందు ఏదేది ఏ రకంగా బంధమో తెలపడానికి ప్రారంభిస్తున్నాడు. సత్వాదుల యందు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఏదేది బంధము అని తెలపడానికి భగవంతుడు ఈ 6వ శ్లోకం నుంచి చూపిస్తున్నాడు. మొట్టమొదట ఏం చెప్పాలి? సత్వగుణం చెప్పాలి. అలా సత్వగుణం యొక్క బంధాన్ని ఈ 6వ శ్లోకంలో వర్ణిస్తున్నాడు. మనం తెలుసుకుందాం. మనకు ఆ గుణం ఉందో లేదో తెలియదు, కానీ సత్వగుణం యొక్క బంధం ఏ రకంగా బంధిస్తుందో దాని ముందు తెలుసుకుందాం. ఏంటంటే చెప్పండి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంఘేన బధ్నాతి జ్ఞానసంఘేన చానఘా. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంఘేన చానఘా తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం. ఇక్కడ సత్వగుణము నిర్మలము, ప్రకాశకము, అనామయము అయిన సత్వగుణము ఏదైతే ఉందో అది సుఖసంగేన బధ్నాతి. నిర్మలమైనది, ప్రకాశకమైనది, అనామయమైనది సత్వగుణము ఏదైతే ఉన్నదో అది సుఖసంగము చేత బంధినిస్తుంది. సత్వగుణం ఉంటే ఈ రకంగా, సత్వగుణం అంటే నిర్మలత్వం, ప్రకాశత్వం ఏదైతే ఉందో ఆ నిర్మలత్వము, ప్రకాశత్వం. నిర్మలత్వం అంటే దేనిని అంటుకోకుండా మనసు నిర్మలంగా ఉండి అంత పాజిటివ్గా తీసుకునేవాడికి ఆ సత్వగుణం కూడా సుఖమనే సంగము చేత బంధిస్తుంది. అలాగే జ్ఞాన సంగము చేత బంధిస్తుంది. జ్ఞానం అంటే వ్యవహారిక జ్ఞానం, అర్థమైందా? బంధిస్తుంది అని ఇక్కడ చెప్పడం. శ్లోకార్థం భాష్యం వినండి. తత్ర సత్వాదీనాం సత్వస్య ఏవ తావత్ లక్షణం ఉచ్యతే. సత్వాది గుణాలు యందు మొదట సత్వగుణ లక్షణమే చెప్పబడుతున్నది అని భాష్యకారు చెప్తున్నారు. సత్వాది అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఆది శబ్దం చేత 3 గుణాలలో మొట్టమొదట సత్వగుణం గురించే చెప్పబడుతున్నది. నిర్మలత్వాత్ స్ఫటికమణి ఇవ ప్రకాశకం అనామయం నిరుపద్రవం సత్వం తత్ నిబధ్నాతి. అది అనగా, అనగా అంటే పాపము తొలగినవాడా, పాపం పోగొట్టుకున్నవాడా అని అర్థం. చెప్తున్నాడు నిర్మలత్వాత్ స్ఫటికమణి ఇవ. స్ఫటికమణి వలె శుద్ధమైన స్ఫటికం. ఇప్పుడైతే శుద్ధ స్ఫటికం దొరకటం లేదు, అవి అంతరించిపోతున్నాయి. ఇప్పుడంతా లోపల అన్నీ ఇవి ఉన్నవే, బుడగలు ఉన్నవే. ప్యూర్ స్ఫటికం అక్కడ ఎర్ర పువ్వు పెడితే ఎర్రగా కనిపిస్తుంది, పసుపు పువ్వు పెడితే పసుపుగా కనిపిస్తుంది. మన చేతిలో పెడితే మన చెయ్యి అరిచెయ్యి యొక్క అందులో పడుతుంది. అందువల్ల స్ఫటికానికి ఒక రంగు రూపం ఉండదు, అవతల రంగు దాని యందు పడి అది ఆ రంగులా కనిపిస్తుంది. అంత శుద్ధ స్ఫటికం అది. అలాంటి స్ఫటికమణి వలె నిర్మలంగా ఉండడం చేత ప్రకాశమై అనామయమై అంటే ఏ దోషము లేనిదై ఉన్నా, ఏ దోషము లేనిదై ఉన్నా ఆ సత్వగుణము వాడిని బంధిస్తుంది. దీన్ని వివరించాలి. ఎలా బంధిస్తుంది? అంత నిర్మలంగా ఉంటే. స్ఫటికమణి వలె వాడు ఉన్నాడే అంటామే, వాడిని ఎలా బంధిస్తుంది ఆ సుఖము అంటే జ్ఞానుల దృష్టిలో సుఖము కూడా ఒక బంధనమే. జ్ఞానులు, ఆత్మజ్ఞానుల యొక్క దృష్టిలో సుఖము కూడా ఒక బంధమే. అందువల్ల త్రిగుణాలు కూడా దాటాలని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు కదా. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. త్రైగుణ్య విషయావేద, వేదములు 3 గుణాలకి సంబంధించిన విషయాన్ని చెబుతుంది. అందువల్ల వేదములన్నీ 3 గుణాలకి సంబంధించిన విషయమే చెప్తుంది. కాబట్టి అర్జున, నువ్వు ఆ 3 గుణాలు దాటిపో. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఏ గుణములు లేని గుణరహితుడు కా. గుణరహితుడు ఎప్పుడవుతాడు? ఆత్మజ్ఞానం చేతనే. సత్వగుణాన్ని కూడా దాటడానికి ఆత్మజ్ఞానం చేతనే. అందులో సత్వగుణము జ్ఞానుల దృష్టిలో అది కూడా ఒక బంధకమే. పరమాత్మనిష్ట యందే మనస్సు ఉన్న జ్ఞానికి, పరమాత్మనిష్ట యందే మనస్సు ఉన్న జ్ఞానికి దాని నుండి చ్యుతుడై సత్వగుణము యొక్క పట్టుకి చిక్కుకుపోతాడు. ఆత్మజ్ఞాని ఎంత పరమాత్మ యందు నిష్ట ఉన్నా ఆ మనస్సు, అలాంటి జ్ఞాని సత్వగుణము వాడికి ఉందనుకోండి, సత్వగుణం నుండి చ్యుతుడై వాడు సత్వగుణం యొక్క పట్టుకి చిక్కుకుపోతాడు. అది బంధమే అవుతుంది. సత్వగుణం ఎలా బంధం అవుతుంది? ఎలా చిక్కుకుపోతాడు? అది ఎలా బంధం అవుతుంది అంటే సత్వగుణము నిర్మలంగా ఉంటుంది.
సత్వగుణము నిర్మలంగా ఉంటుంది. అది స్ఫటికము వలె స్వచ్ఛమై ఉంటుంది. దాని యందు చంచలాది దోషాలు ఉండవు. రజోగుణము తమో గుణంలాగా చంచలాది దోషాలు ఉండవు. అది నిర్దుష్టమై ఉంటుంది. అయినా అది సుఖసంగము చేత కట్టివేస్తుంది. సుఖచందం చేత కట్టివేస్తుంది. జడభరతుడినే తీసుకుందాం. జడభరతుడంత గొప్ప జ్ఞాని ఇంకొకటి లేడు. అతను చాలా జ్ఞాని. ఆయనకి శుద్ధ సత్వం, శుద్ధ స్ఫటికం వలె ఆయన మనస్సు ఉంటుంది. పాప నదికి వెళ్ళాడు, అర్ఘ్యప్రదానం చేద్దాం అనుకున్నాడు. ఒక పులి ఆ సమయంలోనే ఒక లేడిని వెంటాడుతుంది. ఆ లేడి గర్భవతి. ఆ వెంటాడుతూ ఉంటే అది చూశాడు. అర్ఘ్యప్రదానం ఇస్తున్నాడు. ఇలా చూస్తూ ఇలా అర్ఘ్యప్రదానం చేస్తుంటే ఆ లేడు చెంగును పరిగెట్టి ఈ అర్ఘ్యప్రదానం పరిగెట్టి ఎగిరి పరిగెడుతున్నది. ఆ పరిగెడినప్పుడు ఆ గర్భసంచిలో ఉన్న బిడ్డ ఆయన చేతిలో పడింది. అయ్యో, ఆ పులి దాన్ని వెంటాడుతుందే, అది పారిపోయింది, ఈ బిడ్డ నాకు వచ్చిందని తీసుకుని అక్కడికి వదిలేదు. సత్వగుణం. ఇంత చిన్నపిల్లకి ఎవరు సాకుతారు? ఇంకొకటి ఇంత చిన్నపిల్లకి దానికి ఏం తెలియదు కదా, తినేస్తుంది. దీన్ని కొన్నాళ్ళు సాకుదామని సాకాడు. ఆ సాకగా దాని మీద అనురాగం కలిగింది. అనురాగం కలిగి చివరి క్షణంలో అయ్యో నేను చచ్చిపోతున్నానే, దీనికి ఎవరు బతికిస్తారు, ఎవరు దీనితో సహవాసం చేస్తారు, ఎవరు తినేస్తుందో, ఏ పులి తినేస్తుందో, ఏ సింహం తినేస్తుందో అని బాధ కలిగింది. చచ్చాడు. మళ్ళా లేడి జన్మెత్తాడు. ఆ భావం మనసులో ఉంటే లేడి జన్మెత్తాడు. శుద్ధ సత్వం కూడా ఒక్కొక్కసారి బంధమై ఉంటుంది అని అర్థం. శుద్ధసత్వం కూడా బంధమై ఉంటుంది. అందులో సుఖానికి కట్టివేయడం అంటే ఏమిటి ఇక్కడ అంటే అది కూడా అశుభమే. సుఖము కూడా ఆత్మజ్ఞానుల దృష్టిలో అశుభమే. అర్థందా? సుఖము కూడా అందులో తెలిసిన వారికి అది బంధమే. కథం, ఏ రకంగా బంధం? సుఖ సంగేన సుఖీ అహం ఇతి. సుఖసంగము చేత. ఏ సుఖము చేత? అహం సుఖీ, నేను సుఖంగా ఉన్నాను, నాకు అన్నీ ఉన్నాయి, ఫ్లాట్ ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, ఎఫ్డి ఉంది, నేనేమీ చేయక్కర్లేదు, నా తరతరాలకి సంబంధించిందంతా ఉంది, నా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, హ్యాపీగా ఉన్నారు, అమెరికాలో సెటిల్ అయిపోయారు, నాకు ఇక్కడ 4 షాపులు ఉన్నాయి, అద్దె సంవత్సరానికి 2 లక్షలు వస్తుంది, నేను దానం చేస్తే చేస్తాను, లేదు దానం చేయకపోయినా నాకు అంటే ఏమీ లేదు, దానం చేస్తే నాకు వచ్చే ఆ కొత్త ఆనందం లేదు, హ్యాపీగా ఉంది అని ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉందో ఆ సుఖము, అది కూడా నేను సుఖిని అనేది కూడా ఆ విషయమే ఉన్నది. కాబట్టి ఆ సుఖము ఏదైతే ఉందో ఆ సుఖము కూడా బంధిస్తుంది. ఇందువల్ల ఆ సుఖము కూడా బంధిస్తుంది. చివరిలో చూపించేది అదే. అమెరికా నుంచి కొడుకు వచ్చి తదినం పెట్టడు, కాల్చడానికి రాడు, శవాన్నేమో తగలెట్టరు, 4 రోజులు 5 రోజులు ఐస్ పెట్లు పెడతారు, ఈ లోపు టైం అయిపోతుంది. ఆ సుఖం కూడా చివరికి అది దుఃఖంగానే మారుతుంది, దుఃఖంగానే శరీరాన్ని వదలాల్సి వస్తుంది. ఇది ఒక ఉదాహరణ చెప్తున్నా. సుఖము కూడా ఏ రకంగా బంధిస్తుందంటే తర్వాత అది దుఃఖంగానే మారుతుంది, అంతే కదా. ఈ రకంగా విషయభూతస్య సుఖస్య విషయిణి ఆత్మని సంశ్లేష ఆపాదనం మృషాయేవ సుఖే సంజనం ఇది స ఏష అవిద్య. అందువలన ఈ రకంగా నేను సుఖిని అని విషయమై ఉన్న సుఖము అసత్యమైన ఆ సుఖము ఆత్మయందు ఆపాదించుకుని, నేను సుఖిని అని ఆపాదించుకుని, నేననే ఆత్మయందు ఆ సుఖాన్ని ఆపాదించుకుని, సుఖము దుఃఖము 2 ఎవరికి? మనస్సుకి. సుఖ దుఃఖాదులు మనస్సుకి, చావు పుట్టుకలు శరీరానికి, ఆకలి దప్పికలు ప్రాణానికి కదా. ఇది ట్రూత్. షడూర్ములు అంటారు. మరి ఆ సుఖ దుఃఖాదులు ఏదైతే సుఖం ఎక్కువగా ఉండి
ఆ ఆనందంలో ఉంటాడు కదా, ఆ సుఖం ఎవరిది? మనస్సుది. అది మరిచిపోయి నేను సుఖిని అంటాడు. మనస్సు యొక్క సుఖాన్ని తన యందు వేసుకుని ఆత్మయందు ఆపాదించుకుని సుఖము యందు సంగము కలిగినట్లు చేస్తాడు. నేను ఆనందంగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను. మాండూక అద్వైత స్వరూపంలో చెప్పాము. ఆ సంగం ఏ రకంగా ఉంటుంది, మనస్సు ఏ రకంగా ఉంటుందో చెప్పాము 3వ ప్రకరణంలో, అద్వైత ప్రకరణంలో. ఆ రకంగా బంధిస్తుంది. నేను సుఖిని అంటుంది. నేనుని ఆత్మకి సుఖము లేదు, దుఃఖము లేదు. సుఖ దుఃఖాలు రెండు మనస్సు యొక్క స్వరూపము. ఆ సుఖాన్ని దాని యందు ఆపాదించుకొని చెప్తాం. ఆత్మజ్ఞానులు ఆత్మయరతి ఆత్మక్రీడ, ఆత్మయందే రమిస్తూ ఉంటారు, ఆత్మయందే క్రీడిస్తూ ఉంటారు. ఆత్మ పుస్తకాలే చూస్తూ ఉంటారు, ఆత్మ విషయమే మాట్లాడుతుంటారు, ఆత్మ విషయమే ధ్యానం చేస్తూ ఉంటారు, ఆత్మ విషయమే చింతన చేస్తూ ఉంటారు. ఆత్మ తప్ప వాళ్ళకి ఇంకో సుఖం లేదు. కానీ వీడికి బాహ్యమైన విషయాల యందు కలిగే అత్యున్నతమైన సుఖము నేను సుఖిని అనుకుంటాడు. ఆ సుఖము ఏదైతే ఉందో అది బంధాన్నే కలిగిస్తుంది. ఇందులో ఆత్మీయందు వేసుకుని నేను అంటున్నాడు కాబట్టి ఇది ఏ స ఏష అవిద్య, అది ఏ అవిద్య, అది ఏ అజ్ఞానము. లేనిది ఉన్నట్టుగా దాని యందు వేసుకోవడం. ఆత్మయందు లేని సుఖాన్ని ఆత్మయందు వేసుకుని నేను సుఖిని అనుకోవడం. మనసు యొక్క సుఖాన్ని ఆత్మయందు వేసుకుని నేను సుఖిని అనుకోవడం. ఈ రకంగా వేసుకుంటాడు. ఆత్మస్వరూపము నిజంగా ఇక్కడ వివరణ ఇవ్వాలంటే అది భాష్యం. ఇక్కడ ఆత్మస్వరూపము సుఖరూపమై ఉన్నది. దాని సన్నిధి చేత అంతఃకరణ సుఖరూపమైన వృత్తిని కలిగిస్తూ ఉంటుంది. ఆత్మ సత్తు, చిత్తు, ఆనందము. ఆనందమన్నా సుఖము అన్న ఒకటే, ఆనందము అన్న సుఖము అన్న ఒకటే. నిజంగా ఆత్మ యొక్క నిజస్వరూపము సుఖస్వరూపమై ఉన్నది, ఆనంద స్వరూపమే ఉన్నది. అది బ్రహ్మానందం అంటాం. ఆనంద స్వరూపం ఉన్నది. దాని యొక్క సన్నిధి, దానికి సమీపంగా ఉన్న అంతఃకరణ అంటే మనస్సు ఏదైతే ఉందో అది ఆ మనస్సు వృత్తులతో కూడుకుని ఉంటుంది. ఆ బాగా బాహ్య విషయాల యందు ఉన్నప్పుడు ఆ మనస్సు రజోగుణము తమోగుణముతో కూడుకున్న విషయాలతో అల్లల్లాడుతూ ఉంటుంది. రజోగుణము తమోగుణము లేకపోతే కోపము, తాపము, రాగము, ద్వేషము, కామము, క్రోధము ఇవి కలగవు. అవన్నీ బాహ్య ప్రపంచంలో మనకి అటాచ్మెంటు, దానితో పూర్తిగా మనసు లీనమై ఉంది కాబట్టి అందులో ఏదో ఒకటి మనని వెంటాడుతూ ఉంటుంది. మన లైఫ్కి స్టైల్కి ఆనందంగా ఉంటుంది. ఒక రాగం లేక, ఒక ద్వేషం లేక, ఒక ప్రేమ లేక, ఒక ఇవేమీ లేవనుకోండి, ఒక కామం లేక, ఒక క్రోధం లేక, ఏమీ లేకుండా ఏమిట్రా అది జిడ్డోడిపోతున్నావు అలాగా, ఏమిటా జిడ్డు అంటారు మరి ప్రజలు. యాక్టివ్గా ఉండు. యాక్టివ్ అంటే అది కసరు. ఒకసారి అమ్మ నీలో కూడా ఒక చైతన్యం ఉందని అనుకుంటాం. ఒక కసరవు, ఒకటి ప్రేమించవు, ఒక హ్యాపీనెస్, హ్యాపీ డే అని చెప్పవు, హ్యాపీ ఫ్రెండ్స్ డే అని చెప్పవు, ఏమీ చెప్పవు. ఏమిటా లైఫ్ అని అవతలవాడు ఇచ్చేస్తాడు. అందులో మన రజోగుణం తమోగుణంతో కూడుకున్న ప్రపంచంతో, ఇంద్రియాలతోటి, వ్యక్తులతోటి అల్లల్లాడుతున్నప్పుడు వాడుతూ ఉంటాం. కానీ ఒక సాధకుడు ఒక అనుష్ఠానమో, ఒక తపస్సు, ఒక సాధన చేసో ఈ రజోగుణము తమోగుణముతో కూడుకున్న ప్రపంచము అంతా అది మనకొద్దు. మన పరమాత్మను తెలుసుకోవాలి, భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటో గుర్తించాలి అనే భావం కలిగి రజోగుణము తమోగుణముతో కూడుకున్న ప్రపంచాన్ని, ఇంద్రియాల యొక్క బాహ్యత్వాన్ని వదిలిపెట్టి అంతర్ముఖుడై కేవలము ఆత్మచింతన చేయడానికి ప్రయత్నం చేస్తున్న లాంటి సాధకుడు కూడా ఆ ఆత్మచింతన చేత ఆత్మకి దగ్గరగా అవుతాడు కదా. శ్రవణము మననము చేసి ఆత్మకి దగ్గరగా అవుతాడు. బాహ్య ప్రపంచాన్ని వదిలిపెట్టాడు, ఇంద్రియాలతో పని వదిలిపెట్టాడు, లోపల ఉన్న ఆత్మని చింతన చేస్తున్నాడు. అప్పుడు ఆత్మకి దగ్గరగా మనస్సు అయింది. బాహ్య విషయాలు వదిలిపెట్టింది, ఆత్మకి దగ్గరగా మనస్సు అయింది. అప్పుడు ఆత్మకి దగ్గరగా మనస్సు అయినప్పుడు ఆత్మగుణాలు మనస్సు మీద పడి, ఆత్మగుణాలు ఏంటి? సత్తు, చిత్తు, ఆనందము. ఆనందం అనే సుఖము ఆ మనస్సు మీద పడి నేను సుఖిని, నాకు జ్ఞానం తెలిసిపోయింది, హాయిగా జ్ఞానంతో ఉంటున్నాను,
నాకు ఈ ప్రపంచ విషయాలు వద్దు, హాయిగా ఉంది అని అనుకుంటాం. ఆ సుఖము కూడా, ఆ సుఖం ఏదైతుందో ఆ సుఖము ఆత్మసుఖము కాదు. ఆత్మసుఖము యొక్క సుఖము రిఫ్లెక్ట్ అయ్యి మనస్సు మీద పడి మనోవృత్తిగా ఆ సుఖాన్ని చూపిస్తుంది తప్ప నేను సుఖిని అనుకున్నావు పొరపాటు కదా, పొరపాటు. అందువల్ల అంతఃకరణ యందు కలిగే దుఃఖము ఏదైతే ఉందో అది అంతఃకరణలో కలిగే, మనసులో కలిగే దుఃఖము తనది అనుకున్నట్లు అది ఏ రకంగా తప్పు జ్ఞానమో. అంతఃకరణలో మనసులో కలిగే దుఃఖం నేను దుఃఖిని అంటాం. నేను అనే ఆత్మకి దుఃఖం లేదు, మనసు యొక్క దుఃఖాన్ని నేను వేసుకుంటాం కదా. ఇక్కడ పుండు పుట్టింది ఒకటే నొప్పండి, సలుపు భరించలేకపోతున్నాను. నేను రాత్రి నుంచి పొద్దుటి వరకు ఈ పుండుతోటే బాధపడి నాకు పుండు పుట్టింది అంటాం. నేనుకి పుండు పుట్టదు, శరీరానికి పుండు పుట్టింది. నొప్పి ఎవరికి? మనస్సుకి. భరిస్తున్నది ఎవరు? ఆ మనసుతో తాదాత్మ్యం చెందిన నేను అనేవాడికి. ఆ నేను అనే దాని యందు ఆ నొప్పిని ఆపాదించి నేను నొప్పిని పొంది ఉన్నాను, దీనితో దుఃఖిస్తున్నాను అనుకుంటాం. అది నిజంగా శరీరానికి కలిగే పుండు, మనసుకి దాని వలన కలిగే ఆ యొక్క నొప్పి, ఆ మనసుతో తాదాత్మ్యం చెందిన ఆ నేను అనేవాడు అనుభవిస్తూ ఉంటాడు. విచారిస్తే ఆ పుండు కానీ ఆ నొప్పు కానీ ఎంతవరకు పరిమితం? మనస్సుకి శరీరానికి పరిమితం. ఆత్మయందు రెండిటికి అది కేవలము ద్రష్ట, అంతే కదా. ఏ రకంగా ఆ దుఃఖము నేనని ఆత్మయందు ఆరోపిస్తున్నామో అలాగే సుఖము అనేది కూడా ఆత్మయందు ఆరోపిస్తున్నాము. అందువల్ల దుఃఖం అనేది ఏ రకంగా మనోవృత్తియో సుఖము అనేది కూడా అది మనోవృత్తియే. అందువల్ల సుఖము మనకు విషయమై ఉన్నది. ఏంటి, మొన్నటి వరకు నా జాతకం పరిగెట్టింది, ఎంత హ్యాపీగా ఉన్నాను తెలుసండి. ఏమిటో అద్భుతంగా నా జీవితం అంతా సుఖం అయిపోయింది, సుఖంగా గడిచింది హాయిగా. మొన్నటి నుంచి అండి వారం నుంచి నాకు దరిద్రం పట్టిందండి, చాలా దుఃఖంగా ఉంటున్నాను. మొన్నటి వరకు అనే ఆ సుఖము దేనితో గుర్తించావు? ఇప్పుడు కలుగుతున్న దుఃఖాన్ని దేనితో గుర్తించావు? దేనితో గుర్తిస్తున్నావో దానికి లేదు, గుర్తించే దానికి ఉండదు. సుఖము దుఃఖము అనేది ఏ చైతన్యంతో గుర్తిస్తున్నావో ఆ చైతన్యానికి సుఖము దుఃఖము లేదు. దేని చేత గుర్తించబడుతున్నదో ఆ వస్తువుకున్నది. ఆ సుఖము అప్పుడు పొందేది, హ్యాపీగా ఉన్నానని చెప్పేది ఆ మనస్సే. ఇప్పుడు దుఃఖిస్తున్నానని చెప్పేది ఆ మనస్సే. మనసులో కలిగే సుఖ దుఃఖాదులకి నేను వేరుగా ఉండి నా చైతన్యం చేత దాన్ని తెలుసుకుంటున్నాను. ఆకలి వేస్తే ఆకలి వేస్తుందని చెప్పేది నేను కదా. ఆకలిని గుర్తిస్తున్నాను. ఆకలి ఎవరికి? ప్రాణానికి. దప్పిక ఎవరికి? ప్రాణానికి. ఆకలి దప్పికలు రెండింటినీ గుర్తించే నాకు ఆకలి దప్పికలు లేవు, నేను ఆకలి దప్పికలకు వేరుగా ఉన్నాను. గుర్తించి దాని ఆకలి దప్పిక తీరుస్తున్నాను అంతే. ఆకలి దప్పిక రెండింటినీ గుర్తించేది ప్రాణధర్మమే. రెండు ప్రాణధర్మం. ఆ ప్రాణధర్మాన్ని గుర్తించేవాడిని నేనే వేరు. సుఖదుఖాదులు మనోధర్మం. మనస్సు యొక్క సుఖదుఖాలు గుర్తించేవాడిని నేను వేరు. కానీ ఆ సుఖవృత్తి యందు మనకి అభిమానం కలిగి తాదాత్మ్యం చెంది ఉండడం చేత నేను సుఖిని అనుకుంటున్నాం. అది తప్పు తెలివియే, తప్పు తెలివియే అని చెబుతున్నాం. తప్పు తెలివియే. అందులో సుఖము కూడా బంధమే. బంధము అంటే అర్థం ఏమిటి? ఇలా బంధించేస్తుందని కాదు. బంధము అంటే జన్మకి హేతువే అని అర్థం. జన్మకి హేతువే. సత్వగుణము చేత మనకి ఈ అభిమానము బంధమై ఉంటుంది అని ఇక్కడ వివరించారు. వివరించి ఇంకా చెప్తున్నారు, సుఖము యందు సంగమము అంటే సుఖము యందు ఇక్కడ సంగము, సుఖ సంగేన బధ్నాతి అన్నాడు కదా. సుఖము యందు సంగము అంటే సంగం అంటే ఏమిటి? నేననే అభిమానమే సంగము. సంగం అంటే నేను అనే అభిమానం. అభిమానికి రూపం ఉండదు.
అభిమానానికి రూపం ఉండదు, వస్తువులాగా చూపించలేము. అభిమానం అనేది మన అనుభవం, అంతే కదా. నా అభిమానాన్ని వ్యక్తపరిస్తే అవతవాడు తెలుస్తుంది. అరే వాళ్ళని ఊరికే కాలించేసుకోలేం కానీ నాకు అభిమానం ఉందిరా అంటే వాడు చెప్పే వరకు అవతవాడు తెలియదు నీకు అభిమానం ఉందా అని. వాడు లోటు పడుతున్నాడు అని ఎవడు తెలుసు. కానీ అభిమానం రెండు రకాల వ్యక్తావ్యక్తంగా ఉంటుంది. కానీ రెండు కూడా అభిమానాలు. అది నేను యందు ఆ అభిమానము సుఖము యందు కలిగినప్పుడు సుఖ సంగేన బధ్నాతి. ఆత్మ నిజంగా ఆ సంగము లేనిది, ఆత్మకి ఆ సుఖముతో సంగము లేనిది. ఎందువల్ల శృతి చెప్పింది ఆత్మ అసంగుడు అని, అసంగుడని చెప్పింది. అతనికి అంతఃకరణయందు కలిగే సుఖవృత్తి యొక్క అంటూ ఒకంత కూడా ఆత్మకి ఉండదు, కించిత్ కూడా ఆత్మకి ఉండదు. జ్ఞానికి ఆ సత్వగుణము కూడా ఆటంకమే, సత్వగుణము కూడా ఆటంకమే. అందువలన ఇక్కడ అందుకనే జ్ఞాని అర్థం చేసుకోగలడు కానీ జ్ఞానిని అజ్ఞాని అర్థం చేసుకోలేడు. రమణ మహర్షి ఏం జ్ఞానిరా, ఏం చెప్పాడు అని పకోడీ తింటామని చెప్తాం. ఆయన జ్ఞానాన్ని అజ్ఞాని ఎలా గుర్తిస్తాడు? సూర్యుడి యొక్క ప్రకాశాన్ని చీకటి గుర్తించగలదా? చీకటి గుర్తిద్దాం అనుకుంటే అది కూడా ప్రకాశంలో కలిసిపోవాలి. కలిసిపోయిందంటే దాని రూపమే కోల్పోతుంది. ఇక ప్రకాశం గురించి చెప్పేది ఎక్కడ ఉంటుంది? జ్ఞాని గుర్తించగలడు, అజ్ఞాని గుర్తించలేడు. ఏం చెప్పాడు రా అని. ఇవన్నీ సరికాదు. అందువల్ల నహి విషయధర్మో విషయిణో భవతి. ఎందువల్లంటే విషయము యొక్క ధర్మము విషయిది కాదు. చూడండి, జాగ్రత్త తీసుకొస్తున్నాడు. కొత్త వాళ్ళకి కొత్త, పాత వాళ్ళకి రిపీటెడ్ అయినా జాగ్రత్తగా వినండి. కొంచెం వేదాంతం మాట ఏంటంటే నహి విషయధర్మం విషయిణో భవతి. విషయి అంటే ఇక్కడ నేను, విషయము అంటే నీవు అని అర్థము. అస్మద్ ప్రత్యయో విషయ విషయిణో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో అని అధ్యాస భాషల్లో శంకరాచార్యులు అంటారు. యుష్మత్ శబ్ద ప్రత్యయో. అస్మద్ అంటే నేను, యుష్మద్ అంటే నీవు. నీవు అనేది విషయము, నేను అనేది విషయి. నేను నీవు రెండు తమ ప్రకాశవత్తు విరుద్ధ స్వభావయో. రెండు తమ ప్రకాశవత్తు విరుద్ధ. నేను నీవు కావు, నీవు నేను కాను. నేను అంటే ఇక్కడ అర్థం ఏమిటి? శరీరంతో కూడుకున్న నేను కాదు. మనస్సుని, ఇంద్రియాల్ని, బాహ్య ప్రపంచాన్ని అన్నిటినీ గుర్తిస్తున్న నేను. నా కన్ను బాగుంది, నా కన్ను బాగోలేదు అని కంటిని కూడా చూచే నేను. నా మనసు బాగుంది, ఇప్పుడేం చెప్పకండి నా మనసు బాగోలేదు, మా భార్యకి ఆరోగ్యం బాగోవడం దగ్గర నుంచి నా మనసు అంతా చెడిపోయింది అని మనసు బాగోలేనితనాన్ని కూడా నేను గుర్తిస్తున్నాను. లోపటుండి నేను హ్యాపీగా ఉన్నానండి అని మనసు యొక్క హ్యాపీనెస్ని కూడా నేను గుర్తిస్తున్నా. మనసుని గుర్తిస్తున్నాను, నా కన్ను అనే ఇంద్రియాన్ని గుర్తిస్తున్నాను, బాహ్య విషయాన్ని గుర్తిస్తున్నాను. అందులో బాహ్యమైనది విషయమే నేనుకి, కన్ను అనేది విషయమే నేనుకి, మనసు అనేది విషయమే నేనుకి. మూడు విషయాలే. మూడిటికి ఆవల ఉన్న నేను విషయి. అందువల్ల విషయము యొక్క ధర్మము విషయి అనే నేనులో చేరదు. విషయే, విషయము విషయమే. విషయము మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు మనసు మీద మన దృష్టి ఉంటుంది, ఇంకొకప్పుడు కన్ను మీద, ఇంకొకడు విషయం మీద. విషయం మారిపోతూ ఉంటుంది కానీ నేను ఎప్పుడు మారదు కదా. ఇచ్ఛాదీచ దృత్యంతం క్షేత్రస్యేవ విషయస్య ధర్మ ఇతి ఉక్తం భగవత. ఇచ్ఛాది మొదలుకుని ధృతి పర్యంతం, ధృతి వరకు
ఇచ్ఛాది మొదలుకొని ధృతి వరకు అంతా విషయమైన క్షేత్రం యొక్క ధర్మమే అని భగవంతుడు 13-6 అధ్యాయంలో చెప్పాడు. ఏమని? ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి చెప్పాడు కదా అక్కడ. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం అని మనకి 13-6లో చూపించాడు. ఇచ్ఛ అంటే కోరిక, కావాలని కోరిక. ద్వేషం, వద్దు వద్దనే ద్వేషం. సుఖం, దుఃఖం, సంఘాతశ్చేతనాధృతి. చేతన అంటే అక్కడ చిత్తం అనుకోండి, మనస్సు అనుకోండి. ధృతి అంటే బుద్ధి. ఏత క్షేత్రం, ఈ వీటన్నిటితో కూడుకు, సంఘాతం అంటే దేహేంద్రియాలు, వీటన్నిటితో కూడుకుని ఏదైతే క్షేత్రం అనే శరీరం ఉందో అది సవికారముదాహృతం, ఇదంతా వికారజాతముతో కూడుకున్నది అని 13వ అధ్యాయం 6వ శ్లోకంలో చూపించాడు. అవి మిగతా జ్ఞానములు విషయమై ఉన్నా విషయరూపుడై ఉన్న తన స్వరూపాన్ని చేరదని అక్కడ చెప్పి ఉన్నాం. అందువల్ల వీటన్నిటితో కూడుకున్న సంగము ఇచ్ఛ, ద్వేషం. సుఖం వస్తే ఇచ్ఛ, సుఖంగా ఉన్నాను. ద్వేషం వస్తే వద్దొద్దు, ద్వేషం కదా. ఈ రకంగా ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ సంగము సత్వగుణం చేత ముందు కలుగుతుంది. తర్వాత రజోగుణము తమో గుణము మిక్స్ అయ్యి దానితో విజృంభిస్తూ ఉంటుంది. జారామా అమ్మ సత్వగుణంలో ఉన్నాం అనుకున్నామా, అది తీర్చుకుపోతుంది రజోగుణం తమో గుణం. అందువల్ల 13-6 అధ్యాయంలో ఇచ్ఛాది మొదలుకొని ధృతి పర్యంతము అన్నీ క్షేత్రమే అని చెప్పింది. క్షేత్రజ్ఞుడు వీటికి వేరని చెప్పింది. మళ్ళీ దాని గురించి రిపీట్ చేయట్లేదు కదా. క్షేత్రజ్ఞుడు దీనికి వేరని చెప్పింది. అవన్నీ అంతఃకరణ ధర్మములు. వాటి యందు సుఖము, దుఃఖము, చేతనము లేక జ్ఞానము ఇవన్నీ అడిగి ఉన్నాయి. వేటి యందు? ఈ యొక్క అంతఃకరణ యందు